స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 18 మే 18 ఉత్తరాషాఢ నక్షత్రం చాలా చాలా పరమ పవిత్రమైన నక్షత్రం అని అంటున్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ విధంగా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చాలా వీడియోలు నేను చూస్తూ ఉన్నాను. సో మన ప్రేక్షకులకు కూడా ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒకసారి వివరించండి గురుగారు. ఒక మాట చెప్తానమ్మా. ఆ రోజు షష్ఠి అనేటువంటిది ఉన్నది కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలని చెప్పి చెబుతూ ఉంటారు. కానీ స్వతహాగా మే 18 అంటే మనకు వైశాఖ బహుళ పంచమి వస్తుందమ్మా. ఆ రోజు ఓకే, అంటే 18 అని కాదు, అసలు అది వైశాఖ బహుళ పంచమి. ఆ వైశాఖ బహుళ పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి ఉంటుంది. ఓకే, ఆ వైశాఖ బహుళ పంచమి లేదంటే కనుక అదే రోజు నాడు ఉత్తరాషాఢ నక్షత్రం రావటము అనేటువంటిది 18 ఏళ్లకు 36 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది పంచమి ఉత్తరాషాఢ అదే తారీఖు రావటం, లేదంటే కనుక షష్ఠి ఉత్తరాషాఢ వస్తుంది, ఇంచుమించు అదే తారీఖు. అదే తారీఖు రోజు నాడు అదే నక్షత్రంతో కలిసి రావడం అనేటువంటిది 18 ఏళ్ళకు ఒకసారి నడుస్తుంది. అదే తారీఖు అదే నక్షత్రం అదే తిథి అనేటువంటిది 36 ఏళ్ళకు ఒకసారి. అది యోగం ఒక రకంగా. 36 అనేటువంటిది 18 36 36 అనేటువంటిది 108లో 3వ భాగం. ఇలా కొన్ని ప్రధానికి కూడా కొన్ని విధానాలు ఉంటుంటాయి. అలా వచ్చినప్పుడు సరే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటువంటి ఆరాధనలు అవి కాసేపు మనం పక్కన పెడదాం. కానీ విశేషంగా మాత్రం రవికి ఆరాధన చేయాలమ్మా ఆ రోజు. ఓ సూర్యుడికి. ఎందువల్లనంటే మనిషి ఆత్మపీడ అని ఉంటుంది. ఆత్మపీడ అంటే దయ్యాల భూతాలు వచ్చి పీడించడం కదమ్మా. మనిషి 10 మందిలో కూడా నేను ఒంటరిగానే ఉన్నాను బాధపడుతూ ఉంటాడు. ఏదో కోల్పోయాన్ని బాధపడుతూ ఉంటాడు. నాకు జీవితం ఇంతేనా అని రకరకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. వారు ఏ నక్షత్రం వారైనా సరే, ఇదే నక్షత్రం అని లేదు, ఏ నక్షత్రం వారు కూడా ఎక్కువగా ఈ కోవకి కృత్తికా నక్షత్రం వాళ్ళు చెందుతారమ్మా. ఈ కృత్తికా నక్షత్రం వారు ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఏదో సాధించాలని చెప్పి అప్పులు ఉబ్బులో కూలిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనోధైర్యం తగ్గదు. నేనేదో సాధించగలను అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అప్పులు పెరుగుతూ ఉంటాయి, తిప్పలు పెరుగుతూ ఉంటాయి, కానీ మనోధైర్యాన్ని మాత్రం చంపుకోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ అటువంటి స్థితిలో ఎప్పుడైతే కనుక ఆత్మ పీడ అంటే మనోధైర్యం అది తగ్గుతుందో మనిషి అతఃపాతాళానికి వెళ్ళిపోతాడు. మనిషి అతఃపాతాళానికి వెళ్ళిపోవాలంటే డబ్బుతో సంబంధం లేదమ్మా. ధైర్యం అనేటువంటిది కనుక అతని నుంచి వెళ్ళిపోతే మనిషి జీవితం అయిపోయినట్టే. ఆ ధైర్యం ఉన్నంతకాలము దేన్నైనా మనిషి సాధించగలడానికి పరిగెడతాడు. నాకు ఒంట్లో శక్తి ఉంది, ఇంకా పరిగెడతా. ఇంకా ఆ శక్తి ఎప్పుడైతే క్షీణిస్తుందో, ఆ క్షీణించేటువంటి వాళ్ళకి, క్షీణించిన వాళ్ళకి, క్షీణింపబడుతున్న వారికి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న వారికి, మనోధైర్యాన్ని పెంచుకోలేకపోతున్న వారు వీరెవరైతే ఉంటారో వారికి ఆ రోజు కొంతమందికి స్టైరాయిడ్ అనేవి ఇస్తుంటారు కదా, 500 అని చెప్పి, అట్లా 5 లక్షల స్టైరాయిడ్తో సమానం శక్తి వస్తుందమ్మా. అంటే మళ్ళీ వాళ్ళు పూర్వవైభవంగా మళ్ళీ ముందుకు అందుకోగలుగుతారు. ఏ రకమైనటువంటి విషయంపై వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు అంటే అప్పు ఎక్కువైతే మనోధైర్యాన్ని కోల్పోతారు. అవి తీరుతాయమ్మా. ఇటువంటివన్నీ తీర్చుకొని మళ్ళీ మనోధైర్యాన్ని గట్టిగా మూటగట్టుకొని ముందుకు వెళ్ళి సాధించేందుకు, గమ్యాన్ని చేరడానికి. డబ్బు పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు. అంతేనమ్మా. ఎలా గురుగారు? అదే చెప్తున్నానమ్మా. మనకు మార్చుకోవాల్సింది గమ్యం కాదు, పద్ధతి. మన పద్ధతి మారుస్తే గమ్యాన్ని చేరుకుంటాం. గమ్యం మారుస్తూ పోతే పద్ధతి ఉండదు, గమ్యము ఉండదు. సో మనకు గమ్యం చేరాలి అనేటుకునే వాళ్ళకి మాత్రం తన పద్ధతిని మార్చుకుంటే గమ్యం చేరుతాం అనుకున్న వాళ్ళకి మంచి రోజు మాది. ఆ రోజు నాడు ఖచ్చితంగా రవికి 6000 జపం చేయించి, ఎంతమ్మా? 6000 జపం చేయించి గోధుమ పాలు
అంటే బాగా గోధుమలు నానబెట్టి బాగా వాటిని ఇచ్చేసేస్తే ప్రస్తుతం వాటిని బాగా పిండిన తర్వాత ఇంట్లో అయినా సరే ఈశ్వరుడికి గోధుమ పాలతో అభిషేకం, లేదంటే గ్రహాలయానికి వెళ్ళి రవికి ఆ గోధుమ పాలతో అభిషేకం చేసుకొని గోధుమలు తీసుకొని స్వామివారికి హోమం చేయాలి. మరి రవిగ్రహ శాంతి పరిపూర్ణంగా అంటే 6000 జపం, 600 తర్పణ, 60 హోమం, అభిషేకం, ఈ 4 ఆ రవికి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ సూర్యకాంతి ఏ రకంగా అయితే భూమి మీద పడి మనం ఇప్పుడు ఎండకి తాళలేకపోతుంటాం, ఆ కాంతి ఏ రకంగా భూమి మీద పడుతుందో ఇంచుమించు అదే కాంతి తన జీవితంలో వెలుగొస్తుందమ్మా. అదే కాంతి ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు అంటే మనం సహస్ర సూర్యకిరణ కాంతి అన్నట్టుగా గాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. ఎట్లా? గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహమే రవి. అతనంత తొందరగా ఎవరిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డు. అతను కనుక ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారా, గ్రహరాజు కదండి ఆయన, అతను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఇంకెవరు ఆపలేరమ్మా. అటువంటి అద్వితీయమైనటువంటి రోజు. నిజంగా కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఒక రకంగా చాలా ఉత్తములు. దాని గురించి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మళ్ళీ. కానీ ఈ 18వ తారీఖు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కనుక రవికి పూర్తిగా గ్రహశాంతి, ఇంకా మీకు సమయం ఉంది అనుకుంటే ఆ నక్షత్ర శాంతి కూడా పూర్తి చేసుకోగలిగితే ఆ వారి జీవితమే జీవితం అమ్మా. అంటే గురుగారు ఏ రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ ప్రభావం చూపించవచ్చు? అన్ని రాశుల వారికి ఒకే ఇక్కడ రాశి ప్రభావం కాదమ్మా, సూర్యుడి యొక్క అనుగ్రహం ప్రభావం. అంటే తెల్లవారు ఉదయం అనేటువంటిది సూర్యోదయంతో ప్రారంభమయ్యేది. ఆ సూర్య తేజస్సు అనేటువంటిది ప్రతి మనిషికి కావాలిగా. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఆ బాధ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పీడలు, బాధలు, ఇబ్బందులు అనుభవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది నిర్వర్తించుకోవాల్సిందేమ్మా. ఇది ఈ రాశే, ఈ నక్షత్రమే అంటానికి వీల్లేదు. ఎందువల్లనంటే అంటే కొంతమంది బాగున్నా కూడా చేయించుకోకూడదు అంటారు కదా గురుగారు. ఏ నక్షత్రానికి ఏ రాశికి శాంతి అవసరమో వాళ్ళే చేయాలి, కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు కదా గురుగారు. నీ యొక్క జాతకాన్ని చూసి చెప్పే విధానం వేరు, నిత్య నైమిత్తిక విధానాలు. ఇది నైమిత్తికం. ఓకే, ఇన్ జనరల్ గా అందరూ చేసుకోద్దాం. నైమిత్తికము అనేటువంటిది దీపావళి వచ్చింది, మీరే చేసుకోవాలని ఏమైనా ఉందా? నవరాత్రులు వచ్చే మీరే చేయాలని ఏమైనా ఉందా? అందరూ చేసుకునేటువంటిది కదా. సమిష్టిగా అంటే ఈ నైమిత్తికము అంటే సమిష్టిగా. అందుకని నైమిత్తికం అనేటువంటిది మహా వస్తే 10 రోజులు, అంతకు మించి రావు. నైమిత్తికం ఇది మనకి కార్తీక మాసం అనేటువంటి మాసాంతరాలు తీసేస్తే నవరాత్రులు కానీ ఇవన్నీ కూడా మనకి నవరాత్రులు 10 రోజులు. కాబట్టి ఈ నైమిత్తికంలో వచ్చేవి అంతే ఉంటాయి. అది సమిష్టి. కాబట్టి అలా వచ్చినటువంటిది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా నీకు ఎప్పుడైతే రుణం అనేటువంటి మాట నుంచి బయటకు వచ్చావో నీకున్న మనస్థైర్యం ఎవరికి ఉంటుంది? ఇంకా 100 మందికి నువ్వు ఏదైనా చేయగలిగేటువంటి ధైర్యం నీకు వస్తుంది. ఆ ధైర్యం నువ్వు మూటగట్టుకోవాలంటే పూర్తిగా రవిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ అనేటువంటిది ఉదయం నుంచి మొదలు పెడితే ఒక 4-5 బ్రాహ్మణులు పెడితే మధ్యాహ్నానికి పూర్తవుతుంది. సమిష్టిగా ఎవరింట్లో వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.